చేసి 2026 జనవరిలో దీన్ని ఈ రాష్ట్రాన్ని పూర్తిగా డెడికేట్ చేసే కార్యక్రమాన్ని చేపడతాము. మీ అందరికీ తెలిసిందే, ఇది పెద్ద థర్మల్ పవర్ ప్రాజెక్టు. ఆనాటి ప్రభుత్వం ఇక్కడ మొదలుపెట్టినప్పటికీ వారు తీసుకున్నటువంటి ఎన్విరాన్మెంటల్ క్లియరెన్సెస్ సంబంధించి కేంద్ర ప్రభుత్వాన్ని పంపించినటువంటి పర్మిషన్స్ కానీ ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ సంబంధించినది దాన్ని పూర్తిగా బిఐఎల్ వేస్తే ఇక్కడ క్యాన్సిల్ చేసి పని ముందు జరగకుండా ఆపినటువంటి సంగతి కూడా తెలిసింది. దాదాపు ఒక 2 సంవత్సరాలు ఇంత పెద్ద యూనిట్ని వాళ్ళు బిఐఎల్ఎస్ సందర్భంగా ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ క్యాన్సిల్ చేస్తే బాధ్యత రాహిత్యంగా దీని